వెస్ట్ బెంగాల్లోని యూనివర్సిటీలో సీనియర్ ఫీమేల్ ప్రొఫెసర్ ఒక స్టూడెంట్తో క్లాస్ రూమ్లో పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో ప్రొఫెసర్ సాంప్రదాయ పెళ్లి కూతురులా తయారై ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తో కలిసి క్లాస్ రూమ్ లో హిందూ మరియు బెంగాలీ వెడ్డింగ్ ట్రెడిషన్ లాగా సింధూర్ దాన్ నుదుటపై బొట్టు పెట్టి మాలా బదల్ దండలు కూడా మార్చుకున్నారు. ఈ ఘటన నాదియా డిస్టిక్ లోని మకౌత్ యూనివర్సిటీ అప్లైడ్ సైకాలజీ డిపార్ట్మెంట్ లో జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో క్రిటిసిజం చర్చలు జరగడంతో యూనివర్సిటీ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పుడు ఆ ప్రొఫెసర్ యూనివర్సిటీ వాళ్లతో చెప్పింది, ఎవరైతే ఈ వీడియో రిలీజ్ చేశారో ఆమె ఇమేజ్ ని పాడు చేద్దాం అనే ఇంటెన్షన్ తోటి చేశారు. ఆ ప్రొఫెసర్ పెళ్లి కూతురులాగా వేషం ఎందుకేసిందంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేశారు. అందులో పెళ్లి ఒక స్కిట్ లో భాగమని వారి స్టూడెంట్స్ ఆమెను పెళ్లి కూతురి క్యారెక్టర్ చెయ్యమని అడగడంతో ఆమె ఒప్పుకుందని అక్కడ ఉన్న యూనివర్సిటీ పెద్దలందరికీ కూడా ఈ స్కిట్ గురించి తెలుసు. వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతే ఈ ప్రోగ్రామ్ జరిగింది. మరి అప్పుడు ఎందుకు ఎవరు ఏం ప్రశ్నించలేదు? ఫస్ట్ లో నేను కూడా ఒప్పుకోలేదు, కానీ స్టూడెంట్స్ అందరూ వచ్చి చాలా రిక్వెస్ట్ చేయడంతో నేను ఒప్పుకొని యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇది నిజం కాదు, ఇది కేవలం ఒక స్క్రిప్ట్ మాత్రమే. దీన్ని ఎవరో కావాలనే మొత్తం ఫుల్ రికార్డింగ్ లో నుంచి ఈ కొంచెం పార్ట్ ఒకటి కట్ చేసి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం అప్లోడ్ చేశారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఒక వైరల్ అయిన వీడియోకు సంబంధించి పబ్లిక్ ఈ వీడియోను చూసిన తర్వాత ఇలాంటివి ఆపాలని అంటున్నారు. ఒక స్టూడెంట్ వీడియో చేసి చూపించింది ఎట్లా ఈ విఐపి కల్చర్ వల్ల ఆమె ఎగ్జామ్స్ మిస్ అయిపోయింది. అసలు ఆమెతో ఏమైందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ రూట్ లో నుంచి విఐపి వెళ్లడం వల్ల మమ్మల్ని ఇక్కడ ఆపేశారు. నాకు ఈ విఐపి ఎవరో కూడా తెలీదు, కానీ ఈ విఐపి వల్ల నా మాస్టర్స్ ఎగ్జామ్స్ కి లేట్ అయిపోతుంది. మమ్మల్ని అయితే ఇక్కడ ఆపేశారు, ముందుకు పోనివ్వట్లేదు. సరే, నాదంటే ఎగ్జామ్ ఉంది, కానీ ఒకవేళ ఇక్కడ అంబులెన్స్ ఉండి ఉంటే, అందులో ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ఉంటే ఆ మనిషి పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి. ఇతని పేరు అమిత్ తివారీ. ఇప్పుడు నేను ఆటోలో నుంచి దిగి ఇతని దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఎగ్జామ్స్ ఉన్నాయి, నన్ను వెళ్ళనివ్వండి అని. కానీ ఈయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీరు ఇప్పుడు చెప్పండి, నాకు ఈ హైవే మధ్యలో ఆటో ఎక్కడి నుంచి దొరుకుతుంది? దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? మీరు చెప్పండి. మాకు పైనుంచి ఆర్డర్స్ ఉంది. సార్, మీకు పైనుంచి ఆర్డర్స్ ఉండొచ్చు, ఓకే, కానీ నా ఎగ్జామ్స్ కంటే ఇంపార్టెంటా ఇది? మీరే చెప్పండి. 5 నిమిషాల కంటే పైన అయిపోయింది, రోడ్ అంతా ఖాళీగానే ఉంది కదా. మీరు ముందుకు వెళ్లి వేరే ఏదైనా ఆటో తీసుకోండి. మీరే చూసి చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఆటో దొరుకుతుందా? అయినా కానీ నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు 10:30 అవుతుంది. ఫైనల్లీ నా ఎగ్జామ్ పోయింది. ఈ విఐపి కల్చర్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్దాం. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక స్టూడెంట్ చేసుకుందామని ట్రై చేసింది. కాలేజ్ బిల్డింగ్ 4వ ఫ్లోర్ నుంచి కీర్తి అనే స్టూడెంట్ దూకేద్దామని పోయింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆమె పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అని భయంతో బిల్డింగ్ కిటికీలో నుంచి దూకేటప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ గమనించి కరెక్ట్ టైం కి ఆమెను కాపాడారు. కాలేజ్ సెక్యూరిటీ స్టాఫ్ సమయానికి రెస్పాండ్ అవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. ఆమెకు ఏమీ కాలేదు. ఇంకా నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్దాం. రీసెంట్లీ సోను సూద్ గారు ఒక పోడ్కాస్ట్ లో సౌత్ వర్సెస్ నార్త్, మన సౌత్ ఇండస్ట్రీ వర్సెస్ బాలీవుడ్ కాంట్రవర్సీపై ఏమని రిప్లై ఇచ్చాడో మీరే చూడండి. ఇంటర్నెట్ లో ఒక క్లిప్ వైరల్ అవుతుంది. అందులో ఒక తెలుగు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఏమంటారు, change the way you look at cinema, sir, for Bollywood also, because you guys were stuck in making films for Bandra and Juhu. ఐడియా ఏంటి అంటే, మీరు మంచి ఫిల్మ్స్ చేయకపోతే భాష ఏదైనా సరే ఆ మూవీ అనేది ఆడదు. అలా అని సౌత్ ఇండస్ట్రీ వాళ్ళు చేసే అన్ని ఫిలిమ్స్ హిట్ ఏమీ కావు. మీరు చూసుకోండి, సౌత్ లో కూడా చాలా ఫిలిమ్స్ సరిగ్గా ఆడవు. మీరు దాన్ని ఎలా రూపొందిస్తున్నారు, ఎంత టైం ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది కూడా ముఖ్యం. మంచి మూవీ చేయండి, హిట్ అవుతుంది. భాష ఏది అనేది ఎవరు పట్టించుకోరు, స్టోరీ ఏంటి అనేదే ముఖ్యం. నేను ఇంతకు ముందు పెద్ద పెద్ద హిందీ మూవీస్ ని పక్కన పెట్టి సౌత్ మూవీస్ లో చేశాను. అవి చాలా బాగా ఆడాయి. మనకు నచ్చినట్టు మన కోసం ఫిలిమ్స్ చేసుకుంటే అవి ఆడవు. ఆడియన్స్ కి నచ్చినట్టు వాళ్ళకు ఏం కావాలో అనే ఫిలిమ్స్ చేస్తే 100% హిట్ అవుతుంది. ఒకప్పుడు కూడా శాటిలైట్ ఛానల్స్ లో, సోనీమాక్స్ లాంటి ఛానల్స్ లో సౌత్ మూవీస్ ని పబ్లిక్ చాలా చూస్తుండేవారు. రోజంతా సౌత్ లో డబ్బైన మూవీసే వస్తుండేవి. నేను 60 నుంచి 70 ఫిలిమ్స్ చేశాను సౌత్ లో. ఇంకా నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్దాం. అనంతపురంలో హిజ్రాల హంగామా, ఆటో డ్రైవర్ పై అటాక్. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో హిజ్రాలు రెచ్చిపోయారు. చెరువు కట్టపై భిక్షాటన చేస్తూ డబ్బులు ఇవ్వనందుకు ఒక ఆటో డ్రైవర్ పై కట్టెలతో అటాక్ చేశారు. సత్యసాయి జిల్లా బత్తెలపల్లి గ్రామానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ కస్టమర్లను తీసుకుని వెళ్తుంటే బుక్కరాయ్ సముద్రం ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఉన్న హిజ్రాలు ఆ రూట్ లో వెళ్తున్న బండ్లన్నీ ఆపి డబ్బులు అడుగుతుండగా ఆటో డ్రైవర్, నా దగ్గర చిల్లర లేవు, 500 రూపాయల నోటు ఉంది అనడంతో హిజ్రాలు, మేము చిల్లరిస్తామని చెప్పి తీసుకొని ఇవ్వలేదు. ఈ విషయంలో ఆటో డ్రైవర్ ఇంకా హిజ్రాల మధ్య గొడవ మొదలైంది. పరిస్థితి అదుపు తప్పడంతో హిజ్రాలు ఆటో డ్రైవర్ ని కట్టెలతో దాడి చేశారు. గాయపడిన డ్రైవర్ అక్కడి స్థానికుల సహాయంతో హాస్పిటల్ కి వెళ్లాడు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ ప్రారంభించారు.
నెక్స్ట్ ఒక షాకింగ్ న్యూస్ గురించి మాట్లాడదాం. యూపీ ఉత్తరప్రదేశ్ మెయిన్పూరిలో ఒక 60 years old ఉమెన్ కి హార్ట్ అటాక్ వస్తే ఆమెను మెయిన్పూరిలో ఉన్న మహారాజా తేజ్ సింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఆమె పేరు ప్రవేశ్ కుమారి. అయితే ఆ టైంలో ఎవరైతే డాక్టర్ డ్యూటీలో ఉన్నాడో ఆయన పేరు ఆదర్శ్ సింగర్. ఒక హార్ట్ అటాక్ పేషెంట్ హాస్పిటల్ కి వస్తే డాక్టర్ ఏం చేయాలి, చూడాలి కదా ఆమెకు ఏమైంది ఏంది అనేది. కానీ ఈ డాక్టర్ ఆదర్శ్ అనే మనిషి పేషెంట్ అతని ముందే ప్రాణాలతో విలవిలలాడుతున్నా పట్టించుకోకుండా ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాడు. చాలా సార్లు రిక్వెస్ట్ చేసి రండి ఒకసారి చూడండి, హెల్ప్ చేయండి అని అడిగిన తర్వాత కూడా డాక్టర్ అసలు అక్కడి నుంచి కదలడు. ఒక నర్సింగ్ స్టాఫ్ ని చూడమని పంపిస్తాడు. ఇంతలో ఏమవుతుంది అంటే ప్రవేశ్ కుమారి అనే పేషెంట్ ఆమె సిచ్యువేషన్ ఇంకా డేంజర్ గా అవడంతో వాళ్ళ అబ్బాయి వెళ్లి డాక్టర్ ని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకా ఆ డాక్టర్ ఫ్రస్ట్రేషన్ లో వచ్చి కోపంలో అతనిని కొడతాడు. గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పట్లోగా ప్రవేశ్ కుమారి అనే పేషెంట్ చనిపోతుంది. ఇంకా ఆ గొడవ పెద్దగా అవ్వడంతో పోలీసు వాళ్ళు వచ్చి ఆపేదాకా ఎవరు ఆగరు. పోలీసులు తప్పు ఎవరిదో తెలుసుకోవడానికి CCTV చెక్ చేస్తాం, ఒకవేళ మీరు చెప్పినట్టే డాక్టర్ అలా చేసి ఉంటే స్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటామని అంటారు. చలో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే. రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, మళ్ళా బాయ్.